ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవా నా చేతులను బలపరచుము, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను నిర్మిస్తున్నప్పుడు అనేక వ్యతిరేకతలు, బెదిరింపులు, అపవాదులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతడు భయపడకుండా, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అని ఒక చిన్న శక్తివంతమైన ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సేవలో అలసట, నిరుత్సాహం, వ్యతిరేకతలు, సమస్యలు వస్తాయి. అప్పుడు మనం మన బలాన్ని నమ్మకుండా దేవుని బలాన్ని కోరాలి. దేవుడు బలపరిచిన చేతులు అలసిపోవు. దేవుడు ధైర్యపరచిన హృదయం వెనుకడుగు వేయదు. ఈ ప్రార్థన కేవలం శారీరక బలం కోసం కాదు, ఆత్మీయ బలం, విశ్వాసంలో స్థిరత్వం, సేవలో నమ్మకత్వం కోసం కూడా. దేవుని శక్తితో పనిచేసినప్పుడు ఆయన ప్రారంభించిన కార్యాన్ని పూర్తి చేసే కృపను కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. ప్రతి సవాలులో దేవుని బలాన్ని కోరాలి. దేవుని శక్తి మన బలహీనతలో పరిపూర్ణమవుతుంది. ప్రార్థన మనకు ధైర్యాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. దేవుడు బలపరిచిన సేవకుడు తన పిలుపును నమ్మకంగా నెరవేర్చగలడు. ప్రార్థన. ప్రభువైన యేసు, సేవలో, కుటుంబంలో, ఉద్యోగంలో, ఆత్మీయ జీవితంలో మాకు కావలసిన బలాన్ని అనుగ్రహించుము. నిరుత్సాహాన్ని తొలగించి నీ చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.